రంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి తేజ కాలనీలోని ఒక చిన్న బెడ్షీట్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సేఫ్టీ ప్రకారం జరిగిన సమీక్షలో ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కలగలేదు అని అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయం నుండి ఈ పరిశ్రమకు ఎటువంటి అనుమతులు లేవని తెలిసిందని తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 11:15 ఇస్నాపూర్ గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారము పటాన్చెరు ఫైర్ స్టేషన్ సమాచారం అందించారు. ఇమీడియట్గా సమాచారం రిసీవ్ చేసుకొని ఈ యొక్క ఫైర్ వెహికల్ తోటి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చేసి చూసేటప్పటికల్లా ఎంఎం మ్యాట్రిక్స్లో ఫైర్ అవుతూ ఉంది. ఎంఎం మ్యాట్రిక్స్లో ఫైర్ని కంట్రోల్ చేయడానికి అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఆ యొక్క పటాన్చెరు పాషమ్మల వెహికల్ కూడా ఇమీడియట్గా పిలవడం జరిగింది. లోపల ఈ పరుపులు తయారు చేసే ఈ కంపెనీ అనుకుంటేది లోపల కాటన్, తర్వాత క్లాస్, చిన్న చిన్నవి అవి దానికి సంబంధించినటువంటి మిషనరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది. కానీ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఇట్లాంటి చిన్న చిన్నవి పెడితే ఏమవుతుందంటే ఏదన్నా స్మోక్ పెద్ద ఫైర్ అయ్యి స్మోక్ జనరేట్ అయినప్పుడు అది అపార్ట్మెంట్ విండోస్ నుంచి లోపల పోయి అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది. అవసరం వస్తే ఆ స్మోక్ పీల్చడం వల్ల కూడా ప్రాణాపాయం కూడా జరగవచ్చు. కాబట్టి ఇట్లాంటి అన్నింటినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయో ఇండస్ట్రియల్ ఏరియానే కట్టుకొని ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకొని నడుపుకోవడం మంచిదని నేను సలహా ఇస్తాను.